ప్లాన్ ప్రకారమే అక్కడ ఈ ధర్మస్థలి పైన ఇంత పెద్ద నింద పడుతుందంటారా? అవునండి, మా మీద కూడా మాలస్టేషన్ అయింది. మమ్మల్ని కూడా అక్కడ ధర్మస్థల అడ్మినిస్ట్రేషన్ ఇలా చేసింది, లేదా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో పనిచేసేవాళ్ళు లేదా స్టాఫ్ మమ్మల్ని ఇలా చేశారని ఒక్క మహిళ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇతన్ని పొలిటికల్గా వాడుకుంటున్నారా అంటే పొలిటికల్గా వాడుకోవచ్చు, పీఠాధిపతులు లేదా పీఠాలు వాడుకోవచ్చు, ఈ మతం మార్పిడి గ్యాంగ్ ఉంది, ఈ మతం మార్పిడి గ్యాంగ్ వాడుకోవచ్చు, ఎవరో ఒకళ్ళు వాడుకోవచ్చు. అతను వేసుకున్న ముసుగు సమాజానికి వేసాడు. నిజంగా చెప్పాలంటే మీతో పని చేసిన వాళ్ళు, మీ ఫొటోసు, మీ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ లేకుండా ఉంటారా? ఒక నలుగురు క్రిమినల్స్ కలిసి ఒక అమ్మాయిని బలాత్కారం చేశారు. బలాత్కారం చేసి చంపేసిన తర్వాత ఆ డెడ్ బాడీ తీసుకొచ్చి ఇతనికి ఇవ్వాల్సిన అవసరం, ఇతనికి ఒక రకంగా వాళ్ళ మొహాలు చూపించినట్టే ఆ సీక్రెట్ బయటపెట్టినట్టే. ఇప్పుడు అడవిలో పూడ్చిపెట్టేటప్పుడు ఇతను పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నదీ ప్రాంతంలో పూడ్చిపెట్టేటప్పుడు ఇతను పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇతను ఒక్కడే ఇంతమంది శవాలు పూడ్చాడు. లేదు ఒక ఇద్దరు కలిసి పూడ్చారా, లేకపోతే ముగ్గురు కలిసి ఇతని టీం ఉందా? ముగ్గురు కలిసి టీం వెళ్ళినప్పుడు ఆ ముగ్గురు ఎవరు? ఇతను కాకుండా ఉన్న రెండో వ్యక్తి ఎవరు, మూడో వ్యక్తి ఎవరు? మన సమాజం అంతే, ఫస్ట్ బెదిరిస్తుంది, బెదిరింపు వల్ల కాలేదనుకోండి లంచం ఇస్తారు. నువ్వు దేనికి భయపడి నువ్వు ఇవాళ సభ్య సమాజంలోకి వచ్చావు? ఆ డెడ్ బాడీస్ మీద నువ్వు ఏమైనా అరాచకం చేసావా? 100 శవాలు నువ్వు పూడ్చిపెట్టావు. అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ మీద పూడ్చినప్పుడు ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో ఎన్ని మిస్సింగ్ కంప్లైంట్స్ రావాలో చెప్పండి. ఇది ధర్మస్థలం దగ్గర జరిగింది కాబట్టే ఐ క్యాచింగ్ అయింది. ఇందులో మీకు మఠాల యొక్క ఆధిపత్యపు రాజకీయం ఉందా అనే కోణం కూడా మీరు ఆలోచించాలి. ఇవాళ నీ కూతురికి ఏమన్నా డైవర్స్ అయిందా? నీ కూతురుని నీ అల్లుడు కొడుతున్నాడా? లేకపోతే నీ కూతురికి ఏమైనా అబ్నార్మల్ కండిషన్ వచ్చిందా? ఏ రకమైన గిల్ట్ను నువ్వు ఇవాళ చూసి అప్పుడు చచ్చిపోయిన శవాలను పూడుస్తున్నప్పుడు దాన్ని ఇంటర్లింక్ చేసుకున్నావు అన్నది కూడా ఇది ఇన్వెస్టిగేషన్ పాయింట్. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. మరి ధర్మస్థలిలో జరిగిన అక్రమాల గురించి ఎంతో హాట్ టాపిక్గా మారింది మన భారతదేశం మొత్తం అని కూడా చెప్పొచ్చు. కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయమే కాదు, అన్ని రాష్ట్రాలకు, దేశానికి సంబంధించిన విషయం. ఇది హాట్ టాపిక్గా మారింది. అందులో ఒకటి ప్రజల్లో కూడా చాలా భయాందోళన పుడుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పారిశుద్ధ కార్మికుడు చేసిన సంచలనమైన వాంగ్మూలంతో ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఇది నిజమేనా? మరి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పినవన్నీ చెప్పిన మాటలలో నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుంది, దీని వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు రియలైజ్ అయ్యాడు? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే నిర్మల గారు. ఎలా ఉన్నారు సార్? విత్ ఆల్ యువర్ విషెస్ ఐ యామ్ ఫైన్. సార్, ఇప్పుడు 10 డేస్గా ఏం జరుగుతుంది అనే కోణంలో ప్రజలైతే ఒక భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే 1 కాదు, 2 కాదు, 10 కాదు, వందల వేల సంఖ్యల్లో కూడా అక్కడ మహిళలని, చిన్న పిల్లల్ని, స్కూల్ యూనిఫామ్లో కూడా ఉన్న అమ్మాయిల్ని పాతిపెట్టారు అంటున్నారు. ధర్మస్థలి అంటే మంజునాథుని క్షేత్రం అక్కడ కొలువై ఉంది వాస్తవంగా. మరి అలాంటి స్థలంలో ఇంత అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి ఒక పారిశుద్ధ కార్మికుడు వచ్చేసి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా 2 దశాబ్దాలుగా జరుగుతుంది అక్కడ. అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత తను వచ్చి ఒక పాయింట్ రేస్ చేస్తే పోలీసులు ఎలా తీసుకున్నారంటారు? అసలు ఏం జరుగుతుందంటారు సార్? నిర్మల్ గారు, మనము ఇవాళ యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని వందల వీడియోలు, వీటి మీద రకరకాల కథనాలు, రకరకాల విశ్లేషణ, అందులో చాలా పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన హయ్యర్ అఫీషియల్స్ ఒపీనియన్స్ కానీ, కొంతమంది ధార్మికవేత్తలు కానీ, సామాజిక సంఘ సంస్కర్తల, మహిళా సంఘాల అన్ని రకాల ఒపీనియన్స్ని కూడా మనం యూట్యూబ్లో చూస్తున్నాం. కానీ వీటన్నిటిలో ఒకటి ద ఫైనెస్ట్ పాయింట్ ఏంటంటే దీనికి వెన్నుముక్క లాంటి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది అన్నది నా అబ్జర్వేషన్ మేడం. ఇప్పుడు మహిళలకు అన్యాయం జరిగింది, అక్కడ అరాచకం జరిగింది, మానభంగం చేశారు, చిన్న పిల్లల్ని, మధ్య వయసులో ఉన్న వాళ్ళని, యువతుల్ని. ఇది ఖండించదగ్గ విషయం. ఇది 110% ఇది ఖండించాల్సినటువంటి విషయం. దీన్ని ఎవరు కూడా సమర్థించరు. కానీ ఏ సందర్భంలో మనం ఖండిస్తాం నిర్మల గారు చెప్పండి?
మీరు కూడా ఒక క్రైమ్ రిపోర్టర్. నిజంగా సాక్ష్యాలు ఉంటేనే దాన్ని ఖండిస్తాము. ఇంకొకటి ఏంటంటే తను చెప్పిన మాటల్లో ఇది నిజమా అబద్ధమా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కూడా చెప్పొచ్చు సార్. ఎందుకంటే తను చెప్తున్న ఈ క్రైమ్ ఏదైతే ఉందో, నేను తీసుకెళ్ళాను, నేను పాతి పెట్టాను, నా ఫ్యామిలీని బెదిరించారు, నన్ను బెదిరించారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు కార్మికుడు మాత్రము. కానీ నేను తీసుకెళ్ళి పాతి పెట్టాను అని అంటే నదీ తీరాన, అది కూడా నదీ తీరాన అటవీ ప్రాంతంలో పాతి పెట్టాను అంటే అది ఒక్కరికే సాధ్యం అవుతుందంటారా? నిర్మల్ గారు, మీరు కూడా క్రైమ్ రిపోర్టర్ కాబట్టి నేను మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడుగుతాను. అడగండి సార్. నేను చేశాను, నేను పాతి పెట్టాను, నేను కాల్చాను అంటే ఒక బరియల్ ఒకటి, క్రిమేషన్ ఒకటి, రెండు. ఒకటి పూడ్చిపెట్టడం అయితే, ఒకటేమో కాల్ చేయడం, రెండు చేశానని చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఒక శవాన్ని తీసుకెళ్ళి ఖననం చేయాలంటే చిన్న పిల్లలు అయితే చేయగలుగుతాడేమో బహుశా. ఇది మనం భుజం మీద వెతుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళి ఖననం కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా క్రిమేషన్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది చిన్న పిల్లలు అయితే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అందులో అన్ని మానభంగాలు జరిగినాయి, ఇన్ని రకాల అనేక రకాలుగా శరీరాల మీద మరకలు ఉన్నాయి, ఘాట్లు ఉన్నాయి, యాసిడ్ పోసిన ఆనవాళ్ళు ఉన్నాయి, వాళ్ళ సీక్రెట్ పార్ట్స్లో ఏమున్నాయో చెప్పాడు. అది మనం చర్చించుకోలేము. అయితే ఇంత జరిగిన తర్వాత ఒక 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 ఇన్వెస్టిగేటివ్ ఇన్ఫర్మేషన్ ఏంటి తెలుసా మేడం, ఒక నలుగురు క్రిమినల్స్ కలిసి ఒక అమ్మాయిని బలాత్కారం చేశారు. ఆ నలుగురు ఆమె బలాత్కారం చేసి చంపేసిన తర్వాత ఆ డెడ్ బాడీ తీసుకొచ్చి ఇతనికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక రకంగా ఇతనికి ఒక రకంగా వాళ్ళ మొహాలు చూపించినట్టే ఆ సీక్రెట్ బయటపెట్టినట్టే. ఇప్పుడు అడవిలో పూడ్చిపెట్టేటప్పుడు ఇతని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? నదీ ప్రాంతంలో పూడ్చిపెట్టేటప్పుడు ఇతని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు క్రిమినలే మేడం. వాడు శవం అక్కడ పడేసి వెళ్ళిపోతాడు, లేదా వాడు ఆధారాలు దొరకదని కాల్ చేస్తాడు, లేదా పూర్తి చేస్తాడు. కానీ ఈ యొక్క వ్యక్తి యొక్క అంటే ఇప్పుడు ఐఎస్ఐ మార్క్ వేసినట్టు ఇతన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నది కూడా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా ఒకటే మేడం, 80% మీకు ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా రాజకీయ పార్టీలకి కుమ్మగాస్తున్నాయన్న సంగతి జగబెరిగిన సత్యం. ఒక సోషల్ మీడియాలో ఏంటంటే ఒక సామాన్యుడికి భయభ్రాంతులు కాకుండా, మీరే అన్నారు ఇప్పుడు రేపొద్దున ధర్మస్థలానికి వెళ్ళడానికి ఎవడన్నా ధైర్యం చేస్తాడా? మహిళలు ధైర్యం చేస్తారా? అక్కడ సెక్యూరిటీ ఏముంది, సీసీ కెమెరాలు ఏమన్నటువంటి స్థాయికి వాళ్ళ ఊహాగాలని వెళ్ళిపోయినప్పుడు, అదే కాకుండా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు వేరే రాష్ట్రాలకు తరలి వస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మేడం ఇప్పుడు ఇతన్ని మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇతను ఒక్కడే ఇంతమంది శవాలు పూడ్చాడా? పాయింట్ నెంబర్ 1. లేదు ఒక ఇద్దరు కలిసి పూడ్చారా, లేకపోతే ముగ్గురు కలిసి ఇతని టీం ఉందా? ముగ్గురు కలిసి టీం ఉన్నప్పుడు ఆ ముగ్గురు ఎవరు? ఇతను కాకుండా ఉన్న రెండో వ్యక్తి ఎవరు, మూడో వ్యక్తి ఎవరు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ వ్యక్తుల పేర్లు ఎందుకు రావట్లేదు? కేవలం ఇతను ఒక్కడే మాస్క్ వేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి తన అంతా హంగామా చేసి చివరికి ఒకటి తను రావడానికి ముందు కూడా ఎక్కడైతే చివరిగా స్కూల్ యూనిఫామ్తో ఒక పాపని సమాధి చేశాడో అది తవ్వి ఆ ఎముకలన్నీ, అంటే ఒక అస్థిపంజరం లాగే ఎముకలన్నీ కూడా బ్యాగ్లో వేసుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళడం, ఇది నమ్మొచ్చంటారా? ఇక్కడ ఇంకో కొంచెం ఒక్క విషయం మీకు లోతుగా చెప్పాలి మేడం. ఎందుకంటే ఇప్పుడు అతన్ని ఫస్ట్ సమాజం ప్రశ్నించింది, మీడియా ప్రశ్నించింది, చివరికి పోలీసు వర్గాలు కూడా ప్రశ్నించింది ఏంటంటే, ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఎందుకున్నావు నువ్వు, మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు నువ్వు అన్నప్పుడు అతను ఇమ్మీడియట్గా ఆత్మరక్షణలో ఒక సమాధానం ఏం చెప్పాడంటే, నన్ను బెదిరించారు, నన్ను చంపేస్తున్నారు, నువ్వు వెనక నేను చెప్పిన పని చేయకపోతే రేపు పొద్దున నీ ఫ్యూచర్ కూడా ఇదే, ఈ భూమిలోనే ఎక్కడొక్కడ నువ్వు కూడా పూడ్చబడతావు అని చెప్పారని చెప్పారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి నువ్వు ఎందుకు దాక్కున్నావు అంటే కామన్గా చెప్పేటువంటి కారణం ఏంటంటే, నన్ను కూడా బెదిరించారు, ఆ వ్యవస్థలో నన్ను కూడా ఇరికిస్తారన్న భయంతో నేను పారిపోయానను, లేకపోతే అక్కడ వాళ్ళని ఎదుర్కోలేక నేను వెళ్ళిపోయాను అని చెప్పడం అన్నది అతను నిజంగా అంత నిజాయితీగా అంత హానెస్ట్గా చెప్పినట్టయితే అది లేదు. ఎందుకంటే అక్కడ అతను భయపడ్డాడు, భయభ్రాంతులయ్యాడు అన్నప్పుడు ఫస్ట్ మీరు భయపడేది మిమ్మల్ని చంపుతారన్న దానికి కాదు మేడం. మీరు ఏ రకంగా ఎంత హేయమైనటువంటి ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి శవాన్ని చూసినప్పుడు ఫస్ట్ మీకు భయం వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మీరు నా ప్రొఫెషన్ మీకు తెలుసు కాబట్టి, అసలు ఒక డెడ్ బాడీని చూస్తేనే మనిషికి ఒక భయము, ఆందోళన. అది కూడా ఏంటి మేడం, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ. అది ఇప్పుడు నీ జాబ్ అదే అయ్యుండొచ్చు, నీ వృత్తి అదే అయ్యుండొచ్చు, నీకు గవర్నమెంట్ పేమెంట్ అదే ఇస్తుంది, దానివల్ల అంటే అప్పుడే భయపడి పారిపోవచ్చు కదా అనేది కూడా ఒకటి. అది కాకుండా అబ్నార్మల్ డెడ్ బాడీ మేడం. ఇప్పుడు నార్మల్గా చనిపోయిన వాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోయారు, ఏదైనా వయసు వచ్చి చనిపోయారు, అది వేరే విషయం. ప్రతి డెడ్ బాడీని అతను అబ్నార్మల్ కండిషన్లోనే చూశానని చెప్పాడు. కొన్ని శవాలు అయితే అసలు మొహం కాల్చేసినాయి,
ఆర్గన్స్ కూడా తీసేశారని చెప్పాడు. సో అతను చదువున్న చదువుకి, అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్కి, అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్కి, అతను చదివిన చదువు, యూనివర్సిటీ కానీ చదువులు, వీటన్నిటికీ సంబంధం లేనటువంటిది కేవలం అనుభవంతో వృత్తిపరంగా ఉద్యోగం చేరిన తర్వాత చేసినటువంటి పనులు అవి. అవునా కదా? అవన్నీ ఉద్యోగం చేరిన తర్వాత తప్పనిసరి అతని బాధ్యత అది. బాధ్యత అది. ఉరి వేసేవాడు కూడా వాడు బాధ్యత వేస్తాడు తప్ప ఆ ఉరి వేసేవాడిని కక్షతో వేయడు, కేవలం బాధ్యత. అంత అబ్నార్మల్ స్టేజ్లో డెడ్ బాడీస్ని చూసిన వాళ్ళు ఎంత షాక్లో ఉంటారు అన్నది ఎందుకు ప్రశ్నించట్లేదు? మీరు నార్మల్ డెడ్ బాడీస్ చూడట్లేదు డైలీ. అంటే అతను చెప్తున్నాడు కదా, మీరు అంటున్నారు కదా షాక్లో ఉంటాడు కదా అని చెప్పేసి ఎందుకు ప్రశ్నించట్లేదు అని అంటున్నారు కదా. తను ఒక మాట కూడా చెప్పడం జరిగింది అక్కడ. ఏమనంటే, ఫస్ట్ నేను భయపడ్డాను, తర్వాత నేను డ్రింక్ చేసి అలా చేసేవాడిని, ఇంకా తప్పక నా కుటుంబాన్ని చంపేస్తానంటే మీరే అంటున్నారు. ఒక విషయం బయట పెట్టారు ఏంటి చెప్పండి. ఇప్పుడు డెడ్ బాడీ ఇచ్చారు, నేను తీసుకెళ్లి డెడ్ బాడీని పూడుస్తున్నప్పుడు నాకు డబ్బులు లేకుండా నేను ఎందుకు కూర్చుంటాను? పాయింట్ నెంబర్ 1. మై కాంట్రిబ్యూషన్ ఈజ్ ఐ వాజ్ బ్రైబ్డ్. ఇప్పుడు ఫస్ట్ బెదిరించాడు, బెదిరిస్తే కాలేదు, కానప్పుడు బ్రైబ్ చేస్తారు. మన సమాజం అంతే, ఫస్ట్ బెదిరిస్తుంది, బెదిరింపు వల్ల కాలేదనుకోండి లంచం ఇస్తారు. సో నువ్వు లంచం తీసుకున్నావా? ఓకే, నువ్వు గిల్ట్, నువ్వు దేనికి భయపడి నువ్వు ఇవాళ సభ్య సమాజంలోకి వచ్చావు? ఆ డెడ్ బాడీస్ మీద నువ్వు ఏమైనా అరాచకం చేసావా? ఇది ఎందుకు అడగదండి సమాజం? ఓకే, ఇప్పుడు నగ్నంగా ఉన్నారు, అబ్నార్మల్గా ఉన్నారు, నేను భయపడ్డాను, వాళ్ళు బెదిరించారు. ఇది నమ్మడానికి చాలా ఈజీగా ఉంటుంది మేడం. ఎదుటి వాళ్ళని నమ్మించడానికి, నేను ఒక పిల్లవాడు నేను స్కూల్కి వెళ్ళట్లేదంటే నాకు కడుపు నొప్పి అమ్మ అని చెప్పి వాడు కింద పడి దొరికితే తల్లి యాజ్ అ మదర్గా మీరు ఏం చేస్తారు? ఫస్ట్ నమ్ముతారు. తర్వాత వాడు కడుపు నొప్పి వచ్చిన తర్వాత స్కూల్ డొమ్మా కొట్టించే వాడు ఇంట్లో ఆడుకుంటున్నాడు అనుకోండి, మీకు ఏమొస్తుంది డౌట్? స్కూల్ యాక్టింగ్ చేస్తుండే తెలిసిపోతుంది. ఏమైనా అప్పు పోయిందంటే ఆ కొంచెం తగ్గింది అన్నారు అనుకోండి, వాడు ఉద్దేశం మీకు తెలీదా? ఆ పిల్లవాడు ఏదైతే కొంచెం తగ్గిందని చెప్పాడో, ఇతను నన్ను బెదిరించాడు అని చెప్పారు, రేపు పొద్దున అక్కడ నేను నిలబడలేకపోయానని చెప్పింది కూడా ఇట్ ఈస్ వెరీ మచ్ సిమిలర్. ఇంకొక విషయం కూడా గమనించాలి మేడం, ఇక్కడ అతను ఒక్కడే చేయలేదు, టీంతో చేశాడు. ఆ టీంని ఎందుకు మీడియా హైలైట్ చేయట్లేదు? మీడియా ముందుకు ఎందుకు తీసుకురావట్లేదు? పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు తీసుకురావట్లేదు? అతను చెప్పినటువంటి 2-3 కారణాలు చాలా బలంగా ఉన్నాయి. అందులో 2 అమ్మాయిలు అక్కడ, 2 అమ్మాయిలని కూడా అక్కడ వాళ్ళు, అనన్య అని, ఇంకొక అమ్మాయి పేరు సౌజన్య అనుకుంటా. అనన్య ఆమె డాక్టర్, ఆమె వాళ్ళ అమ్మగారు సుజాత గారు కూడా అక్కడికి వచ్చారు. ఇది టైమ్లీ అక్కడ వాళ్ళు కూడా రెస్పాండ్ అయినట్టు. ఇప్పుడు అక్కడ 100 శవాల వరకు దొరుకుతున్నాయి అన్నారు. 100 కాదు, మీరు వాళ్ళ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే 5,000కి వెళ్ళింది. 100 నుంచి 5,000. నేను ఒక సింపుల్ లాజిక్ అడుగుతాను మేడం, యాజ్ అ రిపోర్టర్గా మీరు చెప్పండి. ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఇది బంజారా హిల్స్ ఏరియా మేడం. ఇది బంజారా హిల్స్, దాని పక్కన జూబ్లీ హిల్స్ ఉంది, ఇంకొంచెం ముందుకు వెళ్తే మియాపూర్ ఉంది, అటుకు వెళ్తే మణికొండ ఉంది. ఒక రీజనల్ ఏరియాలో 100 శవాలు దొరికినాయి నీకు, 100 శవాలు నువ్వు పూడ్చిపెట్టావు, 100 ఐడెంటిఫైడ్ అంటే 100 అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ మీరు పూడ్చినప్పుడు, ఇంత జరిగిన తర్వాత ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో ఎన్ని మిస్సింగ్ కంప్లైంట్స్ రావాలి చెప్పండి. ఇంకొక విషయం కూడా పాయింట్ నెంబర్ ఏంటంటే, ఎన్ని మిస్సింగ్ కంప్లైంట్స్ రావాలి? ఓన్లీ బంజారా హిల్స్, ఓన్లీ మియాపూర్, ఓన్లీ కొండాపూర్, ఆర్ ఓన్లీ మాదాపూర్ అనుకుందాం కాసేపు. అలాంటప్పుడు ఆల్రెడీ మీడియాలో వచ్చినటువంటి హైప్ ఏదైతే ఉందో 500 శవాలు, కనీసం మేడం ఒక రెవల్యూషన్ ఏంటంటే అక్కడ గవర్నమెంటే ఇనిషియేట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ తవ్వకాలు స్టార్ట్ చేసినప్పుడు మీకు మినిమం ఒక 25 నుంచి 50 కంప్లైంట్స్, మా అమ్మాయి తప్పిపోయింది, మా అమ్మాయి తప్పిపోయింది. మేడం ఆంధ్రప్రదేశ్లో తప్పిపోయిన అమ్మాయిలు కూడా అక్కడ చనిపోయి ఉండొచ్చు. కర్ణాటక బార్డర్లో ఎక్కడున్నా కానీ, లేకపోతే వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి అక్కడ వలస వచ్చిన వాళ్ళు, లేకపోతే అక్కడ టైంలో అక్కడికి వచ్చిన వాళ్ళు, లేదా వాళ్ళు ఎక్కడో అక్కడ వాళ్ళు తలదాచుకుంటుంటే వాళ్ళు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ చంపి కూడా ఉండొచ్చు. అంటే ప్రజలకు ఇక్కడ ఒక చిన్న అనుమానం కూడా వ్యక్తమైంది సార్ ఈ మధ్య. ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగి కూడా 10 రోజులకు ఎక్కువ అవుతుంది తను చెప్పి కూడా. కానీ ఎక్కడ అనుమానం వ్యక్తం అవుతుందంటే, ఇప్పుడు ఈ 2 దశాబ్ద కాలం అంటే 20 సంవత్సరాలల్లా ఇన్ని వేల మృతదేహాలను చంపే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఒక రోజేమో 100 అన్నారు, తర్వాత వచ్చేసి 500 అన్నారు, ఇప్పుడు 5,000 దాకా వెళ్ళిపోయింది. అంటే 5,000 మందిని పాతి పెట్టే అంత స్టామినా తనకు ఉందంటారా, లేకపోతే చంపే అంత ఇది వీళ్ళకు ఉందంటారా? అంత ధైర్యం చేయగలరంటారా? సాధ్యమే అంటారా అసలు? కాదు మేడం, ఇందులో మీకు చూస్తే ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే, ఇది ధర్మస్థలం దగ్గర జరిగింది కాబట్టే ఐ క్యాచింగ్ అయింది. మీరు నదికి అటువైపు, లేకపోతే అది ఇంకొక కర్ణాటకలో ఇంకొక ప్రాంతంలోనూ, ఇప్పుడు ఈ 75 కిలోమీటర్లు ఉంటుంది సుమారు మైసూర్ నుంచి మీరు క్యాల్కులేట్ చేస్తే, ఆ దారిలో ఎక్కడో ఫారెస్ట్లో జరిగిందనుకోండి, అసలు ఇది న్యూసే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీకు మఠాల యొక్క ఆధిపత్యపు రాజకీయం ఉందా అనే కోణం కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడు అదే నేను ఇండైరెక్ట్ గా అడిగాను. ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు సుమారు 18 ఏళ్ళు అయిపోయినాయి, 16-18 ఏళ్ళు అయిపోయినాయి. ఈ 16-18 ఏళ్లలో ఇప్పుడే ఎందుకు కొత్తగా ఈ విషయం మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది?
అక్కడ మీకు చూడండి, మీకు అక్కడ మనం అనకూడదు కానీ అక్కడ కూడా లింగాయత్స్ ఉన్నారు, వక్రలింగాయత్స్ అని 2 మఠాలు ఉన్నాయి. వీళ్ళది చాలా డామినెంట్ పొజిషన్ ఉంటుంది అక్కడ. వీళ్ళ కమ్యూనిటీ నుంచే ఎక్కువగా ముఖ్యమంత్రులు అయ్యారు అని కూడా ఒక చర్చ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ సీతారామయ్యనా ఎవరైనా ఇప్పుడు ముఖ్యమంత్రి సీతారామయ్య ఇప్పుడు ఇతను మాత్రం ఈ 2 వర్గ ఈ సంఘాలకు సంబంధించిన వ్యక్తి కాదు. కాబట్టి ఇదంతా చేయిస్తున్నారు, ఎవరో వెనక నుంచి కాన్స్పిరసీ ఉంది. అంటే ఇవన్నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో రేపు బయటపడతాయి అనుకోండి తప్పకుండా. ఇది కాన్స్పిరసీ ఉంది. సో కాబట్టి ఇది కొంత మఠాల ఆధిపత్యపు రాజకీయం అయితే దానికి లోకల్ పొలిటికల్ సినారియో లేదా పొలిటిసైజింగ్ కూడా యాడ్ అయింది అనే కోణం కూడా ఉంది. ఉందంటారా? ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు అంటే ఏ ఆధారాలతో మీరు చెప్తున్నారు? అంటే ఎవిడెన్స్ అంటే చూడండి మేడం, ఎవిడెన్స్ని మనం ఎట్లా తీసుకుంటామంటే ఇప్పుడు అతను సడన్గా లైమ్ లైట్లోకి వచ్చాడు, లైమ్ లైట్కి వచ్చి చెప్పాడు. ఫస్ట్ అతను ఇచ్చినటువంటి ఒక్క స్టేట్మెంట్ వల్ల ఇంత హవాక్ వచ్చింది, అంటే ఇంత న్యూస్ అయింది ఇది, అవునా? కానీ అతను ఒక్కడిని ఎందుకు తీసుకొచ్చింది? అతనితో పాటు ఒక టీం ఎందుకు రాలేదు? పాయింట్ నెంబర్ 2 ఏంటి తెలుసా మేడం, మీరు మార్చరీలో పనిచేసే వాళ్ళని, ఈ శానిటైజేషన్ వర్క్ చేసే వాళ్ళని, ఈవెన్ మీరు చాలామంది బిలో లేబర్ క్లాసెస్ వర్క్ చేసే వాళ్ళకి ఒక కామన్ అవిగేషన్ ఉంటుంది. ఏంటది? డ్రింక్ చేస్తారు. ఆల్కహాల్ అవిగేషన్, ఎడిక్షన్ ఉంటుంది. సో ఒక ఆల్కహాల్ ఎడిక్షన్ ఉన్న ఇతని గురించి లోకల్గా ఎవరో ఇన్ఫర్మేషన్ చేస్తే, ఇతనితో కలీగ్స్ని ఎవరినో ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ చేస్తే అతను ఎప్పుడు తాగుబోతుడు అన్నటువంటిది ఒక చాలా రెక్లెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. వాడ తాగుబోతుడు అనేటువంటి రెక్లెస్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి కూడా మీడియాలో వచ్చింది. అవును. సో ఇప్పుడు ఇందులో చూడాల్సిన కోణం ఏంటి తెలుసా మేడం, నువ్వు 100 శవాలు చూసావు అనుకుందాం, కానీ మీడియాలో వచ్చిన 500 శవాలు పక్కన పెట్టి 100 శవాలు చూసావు. ప్రతి డెడ్ బాడీని నువ్వు రోజు చేసే జాబ్ అదే. శవాలు వస్తే నువ్వు పూడుస్తావు లేదా కాలుస్తావు, క్రెమేషన్ చేస్తావు. కానీ శవము హత్య గావింపబడింది, మానభంగం చేయబడిన శవము అనుకున్నప్పుడు నీ ఆలోచన నార్మల్గా ఉండదు మేడం. ఫస్ట్ ఇందులో కాన్స్పిరసీ ఏంటంటే, మీరు ఈ కేసుని సిబిఐకి కానీ లేకపోతే మీరు ఎక్కడైనా సీట్కి కానీ ఎక్కడైనా మీరు ఈవెన్ మీరు ఒక సైకాలజీ డిపార్ట్మెంట్ కూడా ఈ కేసు మొత్తం నేరేషన్ అంతా ఇవ్వండి. ఆ సైకాలజిస్టులు ఏం చెప్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనిలో ఏమైనా ఎమోషనల్ అన్స్టేబుల్ పర్సనాలిటీ ఉందా అని ఫస్ట్ చెక్ చేస్తాం మేడం. అవును. ఒక క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ చెప్తున్నాను. ఎమోషనల్ అన్స్టేబుల్ పర్సనాలిటీ అంటే ఎట్లా చెప్తారంటే, ఇతను ఇచ్చినటువంటి ఒక కాన్స్పిరసీ స్టేట్మెంట్ ఏంటంటే, వీళ్ళు నా కుటుంబ సభ్యుల్ని కూడా వీళ్ళు మాలస్టేషన్ చేశారన్నది, లేదా అతని కుటుంబ సభ్యుల్ని కూడా ఎవరినో బాధ పెట్టారని, ఆ తర్వాతనే అక్కడి నుంచి నేను పలాయనం అంటే ఇక్కడి నుంచి పారిపోయానని చెప్పాడు. చూడండి మేడం, ఇప్పుడు ఇతనిలో గిల్ట్ ఎలా క్రియేట్ అయింది అంటే, ఫస్ట్ ఫండమెంటల్గా మనం చూడాల్సింది ఏంటంటే, ఇతను శవాలు పూడ్చిపెట్టే క్రమంలో ఇతని మెంటల్ కండిషన్ ఏంటి అంటే, ఇతను శవం పూడ్చిపెట్టిన తర్వాత ఆ రోజు నైట్ నిద్రపడుతుంది కాబట్టి గ్యారంటీ ఆల్కహాల్ సేవించి పడుకుంటాడు, తీసుకుంటాడు. అబ్నార్మల్ డెడ్ బాడీస్ చూసినప్పుడు ఇతని మెంటల్ కండిషన్ నార్మల్గా ఉండదు. అందులో 100 శవాలని చెప్తున్నాడు. ఇవాళ మీడియా ముందుకు వచ్చాడు, రేపు పొద్దున చంపేస్తారేమో అని ముసుగేసుకుని వచ్చాడు. అంటే అతనిలో భయము, ఆందోళన, ప్రాణ భయము అన్నది ఇప్పటికి కూడా ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు లేకపోతే అతని ముఖం ప్రపంచానికి చూపించేవాడు కదా, అవునా? సో మీరు అంటున్నారు ఇందులో వాట్ ఇస్ ద సైంటిఫిక్ ఎవిడెన్స్, ఇది కాన్స్పిరసీ కాదు, ఇది ఫ్యాక్ట్ అని ఎలా అంటున్నారని చెప్తారు. అవును. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన వాడి మీదనే రీసెర్చ్ అంతా జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వాడి మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరగట్లేదు మన దగ్గర? వీడి భావోద్వేగాల పట్ల ఎంతవరకు నియంత్రణ ఉంది? కేవలం వాళ్ళని బెదిరించారు, నా కుటుంబ సభ్యుల్ని కూడా బెదిరించారు కాబట్టి నేను పారిపోయాను. ఇట్ ఈస్ అ వెరీ ఆర్డినరీ రీజన్. కానీ ఇతనే అందులో ఒక పాత్రధారుడైన గ్యారంటీ లేదని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇతను డబ్బులు తీసుకొని క్రిమేషన్ చేశాడా, లేకపోతే ఇతను తీసుకున్న శవాల మీద ఏమైనా చేశాడా? మన దగ్గర ఆధారం లేదు మేడం, బట్ ఓన్లీ అనాలిసిస్ అంతే. అప్పుడు భావోద్వేగాల మీద నియంత్రణ లేదని ఎలా చెప్తారంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నేను చూశాను మేడం, కౌన్సిలింగ్ చేసిన వాళ్ళలో అత్తగారితోనే అల్లుడు ఎఫ్ఐఆర్ పెట్టుకొని కూతురు కళ్ళ ముందు చూసిన ఆమె, కూతురే కళ్ళతో చూసింది సొంత తల్లి భర్తతోని అబ్నార్మల్ కండిషన్లోని. వాళ్ళ నెక్స్ట్ ఏమైంది చెప్పండి, ఆ గోడలకి పిచ్చోళ్ళు అయిపోయారు మేడం. పిచ్చోళ్ళు అయిపోయి ట్రీట్మెంట్కి వచ్చారు. అలా నేను కౌన్సిలింగ్ చేశాను. ఏది మేడం, ఒక తల్లిని ఊహించుకోలేనటువంటి స్థాయిలో చూసిన కోడలు షాక్కి గురైపోయి అబ్నార్మల్ అంటే ఇంకా మీరు చెప్పలేను, అది హిస్టీరియా కండిషన్స్కి వెళ్ళిపోయి వైలెంట్ అయిపోయారు, కొంతమంది డిప్రెస్డ్ అయిపోయారు, కొంతమంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. ఏది మేడం, జస్ట్ ఒక నార్మల్ ఎమోషన్. తల్లి అంటే మనకి ఏం ఎమోషన్ ఉంటుంది మేడం? భర్త అంటే ఏం ఎమోషన్ ఉంటుంది? భార్యకి రిలేషన్ ఏముంటుంది? కోడలకి, అత్తగారికి, అల్లుడికి, అత్తగారికి ఏం రిలేషన్ ఉంటుంది? అవి నార్మల్గా మనం ఎస్టాబ్లిష్ అయినటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. కానీ ఇతను రోజు చూసేది ఏంటి? కూతురు, భార్య, సమాజంలో మిగతా మహిళలను చూస్తాడు. అలాంటి మహిళల్ని బట్టలు ఉడదీసేసి
వాళ్ళ అబ్నార్మల్ కండిషన్ చూసి కొంతమంది కళ్ళు లేవు, కొంతమందికి బాడీలో ఆర్గన్స్ లేవు, ఇంకా అతను చెప్పుకోలేనివి చాలా ఉన్నాయని చెప్పాడు. అంటే ఇంకొకటి అలాంటి కూడా స్టేట్లో ఉన్న వ్యక్తి నార్మల్ కండిషన్లో ఉంటాడా? 100 శవాలు చూశారు, ఇప్పుడు ఆల్రెడీ 500 శవాలకి వేశారు సోషల్ మీడియాలో. అయితే అతను తను నార్మల్ స్టేట్లో ఉన్నాడా అన్నది ఫస్ట్. మేడం నేను మాట వినండి. అతను డెడ్ బాడీలో బోన్స్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశాడు. రేపు పొద్దున ఇంకొక 100 శవాల ఆ బొక్కలు అవి ఎన్ని సంవత్సరాలైనా దొరుకుతాయి. దాని మీద DNA టెస్ట్ చేయొచ్చు, దాని మీద ఇన్వెస్టిగేషన్ లోకల్లో మీరు లోకల్ పోలీస్ ఆఫీసర్ ఎవరైనా కలెక్టర్ లాంటి వ్యక్తితో పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన అంత తర్వాత ఇతను ఒక మానసిక వ్యాధి ఉన్నవాడు, ఇతను ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీ, చిన్న చిన్న విషయాలకు కూడా చాలా భావోద్వేగాలకు లోన్ అయిపోతాడు, ఒకటి ఉంటే దాన్ని రకరకాలుగా ఊహించుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయి మొలస్ట్రేషన్ అయింది, అలా ఎంతో మొలస్ట్రేషన్ అయిన అమ్మాయిలు చాలామంది పెళ్లి చేసుకుని వాళ్ళు ఉంటారు తెలుసా, భయానికి. వాళ్ళకి పురుషులంటే భయం ఏర్పడుతుంది. అలాంటిది ఈ కేసులో ఈ ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీ అని అయిండొచ్చు ఇతను చెప్తున్న దాని ప్రకారం చూస్తే, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు కాబట్టి. సో ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అతనికి సోషల్ సెక్యూరిటీ ఏముండొచ్చు? సోషల్ సెక్యూరిటీ ఏముంది? అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు రిజెక్ట్ చేశారు అని ఇతనే చెప్పాడు. పోలీస్ స్టేషన్ పోలీస్ అప్రోచ్ అయితే అప్పుడు జరిగిన సమాజానికి ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి ఇతనికి సెక్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఇతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి. ఇప్పుడు అతనికి విజిల్ బ్లౌజర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎవరైతే నిజాన్ని వెలికితీసేటువంటి వ్యక్తులు ఉంటారు అండి సమాజంలో కనపడలేదు, కానీ నాకు తెలుసు నేను దాన్ని ప్రూవ్ చేస్తానన్నప్పుడు వాళ్ళ కోసం ఒక యాక్ట్ ఉంది. అదే ఈ విజిల్ బ్లౌజర్ యాక్షన్ ఏదైతే ఉందో యాక్ట్ ఉందో, ఈ యాక్ట్లోకి అతనికి ప్రొటెక్షన్ ఇచ్చిన అతను చెప్పుకుంటుంది ఏంటి, నేను గిల్ట్లో ఉన్నానని చెప్తున్నాను మేడం. ఏ రకమైన గిల్ట్ అది? ఇవాళ నీ కూతురికి ఏమన్నా డైవర్స్ అయిందా? నీ కూతురుని నీ అల్లుడు కొడుతున్నాడా? లేకపోతే నీ కూతురికి ఏమన్నా అబ్నార్మల్ కండిషన్ వచ్చిందా? ఏ రకమైన గిల్ట్ను నువ్వు ఇవాళ చూసి అప్పుడు చచ్చిపోయిన శవాలను పూడుస్తున్నప్పుడు దాన్ని ఇంటర్లింక్ చేసుకున్నావు అన్నది కూడా ఇది ఇన్వెస్టిగేషన్ పాయింట్. అసలు తెలుసా మేడం, నిర్మల గారు ఇతన్ని ఫస్ట్ సైకాలజిస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీకి ప్రొటెక్షన్ ఇచ్చి పంపించాలి మేడం. అతను మొహానికి మాస్క్ వేయడం తప్పులేదు, కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ డిపార్ట్మెంట్కి ఫస్ట్ పంపించాలి. అఫ్కోర్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ చేయాలి, నేను కాదనట్లేదు, బట్ ఇతన్ని మాత్రం మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీకి పంపించాలి మేడం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా రాత్రి ఇప్పుడు కూడా మందు తాగకుండా పడుకుంటాడా? మద్యం సేవించకుండా పడుకుంటున్నాడు ఈవెన్ టుడే? దర్ ఇస్ నో గ్యారంటీ. శవాలను పూడ్చిపెట్టే రోజుల్లోనే ఆల్కహాల్ అడిక్షన్ ఉందా? ఆల్కహాల్ సేవించాడా? ఇవాళ అక్కడి నుంచి పారిపోయి సభ్య సమాజంకి దూరంగా వెళ్ళిపోయి భార్య పిల్లలతో హ్యాపీగా ఉన్నప్పుడు అతను ఆల్కహాల్ మానేశాడా? వాట్ ఈస్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ హ్యావింగ్ ఆల్కహాల్ ఎడిక్షన్? ఆల్కహాల్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళు చెప్పిన మాటల్లో వాళ్ళు రాత్రి చెప్పిన దానికి పొద్దున్న చెప్పిన దానికి తేడా ఉండదు, మీకు తెలుసు. సో ఇతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెనుక ఫస్ట్ సైంటిఫిక్ రీజన్ ఏముండాలంటే, ఫస్ట్ ఇతని స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? ఎందుకంటే మేడం అదొక పుణ్యక్షేత్రం మేడం, సంవత్సరానికి 1 కోటి మంది దర్శనం చేసుకుంటారు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచి వస్తారు. అక్కడ టెంపుల్ మీద కాదు నువ్వు ఎలిగేషన్ చేయాల్సింది, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అనుకోండి. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కి ఎంతో అంత పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పొలిటికల్ పవర్ సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇతన్ని ఫస్ట్ ఫండమెంటల్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా దాన్ని ఒక పెద్ద న్యూస్ చేసి అక్కడ కొన్ని డెడ్ బాడీస్ ఉన్నాయంటే డెడ్ బాడీస్ కేవలం ఈ ధర్మస్థలకు సంబంధించింది మాత్రమే కాదు మేడం, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉండరు. అవును, ఆ గుడికి దర్శనానికి వచ్చిన వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు, బస్ స్టాప్కి వెళ్తున్నప్పుడు, మళ్ళీ తిరుగు ప్రయాణం చేసేటప్పుడు కూడా జరిగి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ సెయింగ్ హౌ మచ్ ద స్టేట్ ఆఫ్ ధర్మస్థల ఈజ్ రెస్పాన్సిబుల్ షుడ్ బి అ క్వశ్చన్. ఓకే, అయితే ఇక్కడ ప్రజలకు ఒకటి తెలియాల్సి ఉంది సార్. అంటే ఒక 2 విషయాలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎట్లా అంటే, నిజంగా ఇంత అక్రమము ధర్మస్థలిలో జరిగిందా లేదా? ఏది 20 సంవత్సరాల క్రితం అంటే అక్కడ ఆలయంలో ఉన్న కొంతమంది అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే కొంతమంది అవయవాలను అమ్ముకునే ప్రయత్నం చేసి హతమార్చారు, కొంతమంది మీద వ్యామోహంతో అత్యాచారానికి పాల్పడి హతమార్చారు అని చెప్పేసి ఆ పర్సనే చెప్పడం జరిగింది, ఆ కార్మికుడే చెప్పడం జరిగింది. అందుకు ఇక్కడ ఏంటి అంటే, నిజంగా వాళ్ళు ఇలాంటి హత్యలకు పాల్పడితే గనక అంటే ఇంత అక్రమం జరగలేదు అనే దాని మీద అనుమానం వ్యక్తం అవుతుంది ప్రజలకి. నిజంగా జరిగి ఉంటుందా? ఒకవేళ జరిగి ఉంటే అప్పుడు భయంతో పారిపోయాడే అనుకుందాం, ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏం తెలియజేయాలనుకుంటున్నాడు ఆ వ్యక్తి అనేది అనుమానం వ్యక్తం అవుతుంది. అంటే ఎవరైనా దీని వెనకాల ఉన్నారా? అప్పుడేమో వాళ్ళందరికీ భయపడి పారిపోయాడు, అప్పుడు చంపేస్తామన్నారు. ఒకవేళ చంపే వాళ్ళు ఇప్పుడు కూడా చంపేస్తారు కదా తనని, ఇప్పుడు కూడా చంపేస్తారు. అలాంటిది ఆ ధైర్యంతో ఎలా వచ్చాడు? అంటే ఏంటి తన వెనకాల, తను ఏం తెలియజేయాలనుకుంటున్నాడు అనేదే ప్రజలకు అనుమానం ఉంది. నేను అందుకే చెప్తాను మేడం, మనము
ఒక నిర్ధారణకు వచ్చి విశ్లేషిస్తే అదే నిర్ధారణ వైపే విశ్లేషణ వెళ్తుంది. అవునా కదా? నిజంగా ఇదంతా ఇన్ని హత్యలు జరిగాయి అంటారా? నిజంగా ఇంత అక్రమం జరిగి ఉంటుందంట? మేడం ఇప్పుడు ఈ రోజు వరకు అయితే ఒక్క ఎవిడెన్స్ ప్రొడ్యూస్ కాలేదు. ఒకవేళ అతను చెప్పిన ఎవిడెన్సెస్ అది ఏ కారణాల వల్ల చనిపోయారు అన్నది రేపు పొద్దున ఫారెన్సిక్. ఎందుకంటే ఇందాక మీరు ఒక మాట చెప్పారు, తను ఇక్కడ నుంచి పారిపోయే ముందు చివరిగా స్కూల్ పాపది డెడ్ బాడీ ఉండే, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే అస్థికలు తీసుకొని వచ్చాడు అని చెప్పేసి. అంటే అంతకుముందు పాతి పెట్టిన వాళ్ళే కూడా ఉండే ఉంటాయి కదా, కానీ ఇప్పటి వరకు ఎవరివి చూపించలేదు. మనకు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా సరే తను ఎక్కడైతే పాతి పెట్టారో ఏవి కూడా ఇంతవరకు మీడియా ముందుకైతే రాలేదు. మరి అందుకే ఇది జరిగి ఉంటుందా, లేకపోతే ఓన్లీ ఒక పుకారు మాత్రమే అనుకోవచ్చా అనే విధంగా కూడా ఉంది. ఇప్పుడు దీనికి మీకు రూట్స్ ఒకటి చెప్తాం మేడం. మన సమాజంలో మీకు బ్లాక్ మ్యాజిక్ అనే పదం విన్నారా? క్షుద్ర పూజలు, క్షుద్ర శక్తులు ఇట్లాంటివి ఉన్నాయి కదా. చాలా మంది మీరు చూడండి, కృష్ణవంశీ గారిది ఒక సినిమా కూడా వచ్చింది అప్పట్లో. ఒక చిన్న పిల్లవాడిని కిడ్నాప్ చేసి ఏదో దీనికి బలిస్తాడు, ఒక పొలిటీషియన్ బలిస్తాడు. దాని మీద సినిమా అంతా ఆద్యంతం సినిమా అంతా ఆ ఒక్క పొలిటీషియన్ని బయటపెట్టడానికి జరుగుతుంది. సో దాని వెనక పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉండడం, హీరో గ్యాంగ్ అంతా కష్టాలు పడడం అంతా ఉంటుంది. ఇక్కడ మెయిన్ గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా మేడం, ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఎవరైనా వీళ్ళ కళ్ళు తీసేశారా, వీళ్ళ ఆర్గన్స్ తీసేశారా, ఇలాంటి చేయడం వల్ల ఎవడి క్షుద్ర పూజల థియరీ వాడికి ఉంటుంది మేడం. ఇలానే చేస్తారు, పర్టికులర్ ఫార్మాట్ ఇంతే ఉంటుంది, దాని సిస్టమ్ ఇట్లా ఉంటుందని ఉండదు. సో ఎక్కడో చంపేసి తీసుకొచ్చిన వాళ్ళని ఈ పుణ్యక్షేత్రం దగ్గర పూడిస్తే వీళ్ళకి ఇంకా శక్తులు వస్తాయా అన్న కోణంలో కూడా పూడ్చి ఉండొచ్చు కదా. ఓకే, అంటే అక్కడ ఇవి కూడా జరుగుతాయి. చాదస్తకుడికి మూర్ఖుడికి మనం ఏం చెప్పలేం. వాడు కూడా గురువు చెప్పాడని చెప్తాడు. అరే గురువు చెప్తాడు అన్నమాట, నువ్వు ఒక బాలికని, అంటే మైనర్ బాలిక కాదు, చిన్న బాలిక, ఒక 12 సంవత్సరాల పాపని అనుకోండి, తీసుకెళ్ళి ఆ అమ్మాయి కన్య అయితే నీకు ఇంకా శక్తులు వస్తాయి. ఈ నగ్న పూజలు ఇవన్నీ సభ్య సమాజంలో చూస్తున్నాం. చాలా చదువుకున్న వాళ్ళు, రాజకీయ నాయకులు, ఎలైట్ పీపుల్ కూడా ఫాలో అవుతున్నారు. ఇది దౌర్భాగ్యం. మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళండి, ఓల్డ్ సిటీలో శైతాన్ అని చెప్పేసి మీకు వాటర్ తాగిపించి మీరు మళ్ళీ అదే పాప నోట్లోంచి వాటర్ కక్కిస్తే ఒక బ్లాక్ కలర్ది స్టోన్ బయటకు వస్తుంది, శైతాన్ బాహార్ ఆగా అని చెప్తారు, అంటే లోపల ఉన్న శైతాన్. అదే కమ్యూనిటీ వాళ్ళు, ముస్లిం ఫ్రెండ్స్, నాకు షియా ముస్లిమ్స్ ఉన్నారు, సున్నీ ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు అంతా బోగస్ అని చెప్తారు. నాకు వాళ్ళు స్నేహితులు చెప్తారు అది బోగస్, వెళ్ళొద్దని చెప్తారు. సో ఇప్పుడు ఎవడి సిద్ధాంతం వాడుకున్నప్పుడు ఇందులో ఎన్ని హత్యలు, ఎక్కడో జరిగిన హత్యలు తీసుకొచ్చి ఇక్కడ పూడ్చి ఉండొచ్చు ఒక కథనం. క్షుద్ర పూజలు, ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించినవి మైనర్ బాలికలు లేదా కన్యగా ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని చంపితే మీకు చాలా సినిమాలు చూసాడు. కన్య బాలిక. ఇప్పుడు చూడండి, జగదక వీరుడు అతిలేక సింధలో ఒక డైలాగ్, చాలా ఫేమస్ డైలాగ్ అది. సో ఎందుకు కన్య అన్నప్పుడు, ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు చేశాడా, లేకపోతే ఎవరైనా ఒక సంఘ సంస్కర్త చేశాడా, లేకపోతే ఇంకెవడన్నా చేశాడా, దాని వెనక ఎవరున్నారు ఇవాళ అంటే మాత్రం దీని వెనక ఈ కాన్స్పిరసీ యాంగిల్ కూడా ఒకటి చూడాలి మేడం. ఎక్కడెక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ సికింద్రాబాద్ మీరు ఎప్పుడన్నా క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళారా? అక్కడ రాత్రి ఎప్పుడన్నా చూసారా మీరు? ఇప్పుడు సంగతి తెలియదు కానీ 100 మంది అక్కడ పడుకుని ఉంటారు మేడం. మీరు రాత్రి నిద్ర షెల్టర్ లేక అక్కడ పడుకుని ఉంటారు. వాళ్ళందరి మీద వాళ్ళ లోకల్ నేటివ్ ప్లేస్లో మిస్సింగ్ కంప్లైంట్స్ లేవా? ఖచ్చితంగా. దీని మీద ఒక ఆర్టికల్ డెక్కన్ క్రానికల్ వచ్చినప్పుడు నా ఒపీనియన్ కూడా తీసుకున్నాను మేడం. ఇలా ఎందుకు చేస్తారు, రన్ అవే ఫ్రమ్ హోమ్, అంటే ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళందరూ అసంతృప్తి కావచ్చు, ఆర్థిక స్తోమత లేకపోవడం కావచ్చు, రకరకాల కారణాల వల్ల వెళ్ళిపోయినప్పుడు అలాంటి వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉంటారు మేడం. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో గొడవ పెట్టుకోను, లేకపోతే బాయ్ ఫ్రెండ్ నచ్చడను, లేకపోతే ఇంకో ఏదో కారణంతో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇట్లా అన్ఐడెంటిఫైడ్, అంటే వాళ్ళకి ఎక్కడైతే లోకల్గా వాళ్ళ మీద కంప్లైంట్స్ ఉంటాయి పోలీస్ స్టేషన్లో, ఏమని, మా అమ్మాయి తప్పిపోయింది, మా అమ్మాయి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి, మా అబ్బాయి వెళ్ళిపోయాడు, మా ఆయన ఇలా రకరకాలు ఉంటాయి. సో ఇందులో ఈ యాంగిల్ కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి మేడం. ఈ యాంగిల్ ఏంటి, ఇందులో ఎంతమంది మహిళలు, ఇప్పుడు 2-3 కేసెస్ అక్కడ రేప్ కేసెస్ ఐడెంటిఫై అయినాయి. లోకల్ అక్కడ కంప్లైంట్ లాంచ్ చేసినప్పుడు వాటికి కొంచెం సిమిలారిటీస్ అన్ని దగ్గరగా ఉన్నాయి కాబట్టి అది లైమ్ లైట్లోకి వచ్చింది. కానీ అక్కడ ధర్మస్థలం దగ్గర డెడ్ బాడీస్ పూడ్చడం అన్నది ఇతను చెప్పిన కోణం ఒకటే కాదు మేడం. ఇతను చూసినవి కొన్ని డెడ్ బాడీస్ ఇతను చూసి ఉండొచ్చు. అతను నేను అబద్ధం చెప్పాడని నేను అనట్లేదు. కానీ దానికి అతను నేను 200 శవాలు పూడ్చాను, 300 శవాలు పూడ్చాను అన్నప్పుడు హీ షుడ్ బి మోర్ హానెస్ట్. మీరు అది బరియల్ చేసినప్పుడు మీతో పాటు ఎవరున్నారు, అది అవును, అక్కడ అతను చెప్పుంటే నేను అతన్ని డెఫినెట్లీ కొంత యాక్సెప్ట్ చేసేవాడిని. అదర్వైజ్ గుర్తుపెట్టుకోండి మేడం, ఎమోషనలీ అన్స్టేబుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని చదవండి మీరు గూగుల్లో ఒకసారి. ఒక భావోద్వేగాల మీద నియంత్రణ లేడు వాడు ఊహించుకున్న కథ, వాడు చెప్పాలనుకున్న కథ వాడి కోణంలోనే చెప్తాడు తప్ప మీరు దాన్ని ఎన్ని చెప్పినా
మళ్ళీ వాడు అదే ఎమోషనల్ ప్లాట్ఫామ్కి వస్తాడు తప్ప ఇప్పుడు అతనికి కనుక లేదు నేను పలానా ఎక్స్తోని పలానా వై కూడా నాతో పాటు టీమ్గా ఉన్నప్పుడు కావాలంటే మీరు వెళ్ళి వాడిని కూడా అడగండి, వాడు కూడా చెప్తాడు, వాడు కూడా ఇందులో సూత్రధారి పాత్రధారి అని చెప్పొచ్చు కదా. అది చెప్పట్లేదు, అది చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నాను, మిగతా ప్లాట్ఫామ్ అంతా రెడీ చేస్తున్నాను. ఓకే, అంటే తనతో చెప్పిస్తున్నారు అని ఒక విధంగా నేను మీ గతంలో కూడా మేడం మీరు ఒకసారి చూసుకోండి, మనకి ముత్యాలమ్మ టెంపుల్లో విగ్రహాల ధ్వంసం జరిగినప్పుడు అఘోరిని పట్టుకొని మోర్ దాన్ 10,000 వీడియోలు చేశారు. అవునా? అందులో నా ఒపీనియన్ కూడా నేను ఫస్ట్ డే చెప్పాను, ఏంటంటే ఇతను అఘోరి కాదు తెలంగాణ టపోరి అని చెప్పాను. మీకు అందులో ఉంటుంది చూడండి. కారణం ఏంటంటే వాళ్ళ ఫాదర్ మదర్ ఒపీనియన్ చూశాను నేను, వాళ్ళ బ్రదర్స్ది వాళ్ళ కొలీగ్స్ది ఒపీనియన్ చూశాను నేను. సో అతను చెప్పినటువంటి కారణాలు కూడా మ్యాచ్ కాలేదు. కానీ మీ విచిత్రం ఏంటంటే దానికి ప్రేరేపింపబడినటువంటి వ్యక్తులు, అందులో ఎవరైతే ఒక ముస్లిం ఎవరైతే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఏ వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యాడు? జాకీర్ నాయక్ వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యాడు. అవునా? ఆ జాకీర్ నాయక్ మీద చర్చ జరిగిందా మన మీడియాలో? ఆ వ్యక్తులు అంతకుముందు అక్కడ దగ్గరలో ఉన్న ఒక హోటల్, ఆ హోటల్ కూడా గవర్నమెంట్ సీజ్ చేసింది. ఆ హోటల్కి వచ్చినటువంటి వ్యక్తులు ఆ సెమినార్ పేరు మీద అక్కడ ఒక రిలీజియస్ ప్రొవకేటివ్ కాన్వర్జేషన్స్ జరిగినాయి. దాని ఇంపాక్ట్ ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ మీద పడింది అన్నప్పుడు ఆ వ్యక్తి ఎవడైతే కొట్టాడు చూడండి మేడం, వాళ్ళు అమాయకులు ఉంటారు తెలుసా మీకు. ఇప్పుడు ధర్మపరంగా చూసినా నా ధర్మంలో నేను కొలిసే అమ్మవారి విగ్రహం పగలగొట్టాడు, ఇది భావోద్వేగం, కోపం. కానీ వాడిలో అమాయకత్వం ఏంటంటే వాడు ఎవడదో వీడియో చూసి ఎవడో చెప్పిన విషయం విని ఎవడో పలానా వాడు ప్రొవోకేషన్ చేశాడు, నువ్వు ఈ పని చేస్తే నీకు పుణ్యం వస్తుందనో లేకపోతే నువ్వు స్వర్గానికి వెళ్తావని చెప్తే వాడు బతికుండే వరకు పోలీస్ స్టేషన్ జైల్లో ఉండాలి కదా మేడం. వాడు క్రైమ్ చేస్తే వాడు అది ఆలోచించకుండా వాడు డైరెక్ట్గా క్రైమ్ చేశాడు అంటే వాళ్ళని అంటారు మేడం ఎమోషనలీ అన్స్టేబుల్ పర్సనాలిటీ పీపుల్ అని. సో ఇప్పుడు ఇతనికి అలాంటి లక్షణాలు లేవని ఎవరైనా సైకాలజిస్ట్ని అడగండి మీరు. అసలు మీడియా ఇంతవరకు ఒక సైకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి మేడం, వెరీ అన్ఫార్చునేట్. దీని మీద ఎంతవరకు ఏం చేస్తున్నామంటే మనము దీనివల్ల అయితే మనము ఐ క్యాచింగ్ న్యూస్ క్రియేట్ చేయగలుగుతాము, దీనివల్ల అయితే జనాలు చూస్తారో వ్యూస్ అదే చూస్తున్నాం తప్ప ఆ రూట్స్లోకి ఎందుకు వెళ్ళాం? మీరు ఒక జర్నలిస్ట్గా చెప్పండి మేడం, శ్రీదేవి గారు చనిపోయారు. అవునా? శ్రీదేవి గారిది మర్డరా సూసైడ్ చెప్పండి? మర్డర్. అది మర్డర్ అని చేస్తేనే జనాలు చూస్తారని చేశారు మేడం. లాస్ట్కి ఏం తెలిసారు? అది మర్డర్ అని తెలిసారా? సూసైడ్ అని తెలిసారు. అది నాట్ సాల్వ్. సో ఏది పబ్లిక్ క్యాచింగ్ ఉన్నదాన్ని బట్టి మనం వెళ్ళకూడదు మేడం. రెండోది నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఆ ఫస్ట్ వీడియో చూసినప్పుడే నేను అనుకుంది ఏంటంటే ఫస్ట్ ఇతని మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ జరగలేదు. రెండవది ఇతన్ని ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీకి ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉంటారు మేడం. పోలీస్ డిపార్ట్మెంట్లోనే మీరు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి సైకాలజిస్ట్ని సైకియాట్రిస్ట్ని పిలిపించి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూస్తారు మేడం. మొత్తం ఇతని తండ్రి ఏం చేశాడు, ఇతని భార్యతో జీవితం ఎలా ఉంది, అసలు వీళ్ళ కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉన్నారా లేదా, భార్య మీద కుటుంబంలో ఏమన్నా సమస్యల వల్ల ఏమైనా ఇతను బాగా డిస్టర్బ్ అయిపోయాడా, తను భార్య మీదనో లేదా స్త్రీ వల్ల ఏమన్నా డిస్టర్బ్ అయిన వాడు ఆ స్త్రీని ఎలా చూశాడు, ఆ టైంలో అలా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే ఆడవాళ్ళని చూసి ఆనందపడి ఉండొచ్చు లేదా బాధపడి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత అది ఏ కారణం వల్ల అతను తన కుటుంబ సభ్యులకు ఏదో అన్యాయం జరిగిందో లేకపోతే ప్రకృతిబద్ధంగా అంటే విధి వక్రించని అంటారు మన దగ్గర, మా అమ్మాయి హ్యాపీగా లేదు బహుశా ఇవన్నీ అప్పుడు నేను చేసినందుకే అయినాయి అనేటువంటి గిల్ట్ అనేది చాలా పెద్ద పదం మేడం. ఎందుకంటే ఆ లెవెల్ శవాలు పూడ్చిన వాడు గిల్ట్ ఫీల్ అయ్యేవాడు వాడు ప్రాణభయం ఉండదు మేడం. వాడు చనిపోయినా పర్లేదు, నేను సమాజం ముందు నుంచుంటాను, నాకు దమ్ముంది, నేను ఫేస్ చేస్తాను అనే స్థాయికి వెళ్ళేవాడు నిజంగా రియలైజ్ అవ్వాలన్నా ఇన్ని సంవత్సరాలు పట్టదు కదా, ఎప్పుడో రియలైజ్ అయ్యాడు మేడం. రియలైజేషన్ అంటే గిల్ట్ అంటే ఏదో మనం సోషల్ మీడియాలో ఒక టైటిల్ పెట్టుకోవడం కాదు మేడం. అది గిల్ట్ అంటే అన్ని శవాలు పూడ్చినవాడు, అంతమందిని అంత అబ్నార్మల్గా చూసినవాడు, మహిళల్ని చూసినవాడు, వాడికి కూడా ఒక స్టేట్ ఆఫ్ మైండ్, వాడికి ఒక కండిషన్ సైకలాజికల్ బ్రేకప్ ఉంటుంది, వాడు కూడా మెంటలీ డౌన్ ఉంటాడు, పానిక్ అయిపోయి ఉంటాడు. సో వాళ్ళకి కూడా నువ్వు ఎటువంటి మానసిక స్థితిని అతను కుటుంబం నుంచి తీసుకొచ్చాడు, కుటుంబ నేపథ్యం ఎలా ఉంది, అతను గతంలో ఏమన్నా అబ్నార్మల్గా ఏమన్నా చూశాడా, కుటుంబంలో ఏమన్నా భార్య బాధితుడా, తల్లి బాధితుడా, తల్లి భర్తతో ఎలా ఉంది, తండ్రితో ఎలా ఉంది మేడం, ఇవన్నీ చూస్తారు మేడం. గుర్తుపెట్టుకోండి. మీరు అపరిచితుడు ఒక సినిమా వచ్చింది కదా, ఆ సినిమాలో అది రియల్ స్టోరీ మేడం, ఒక నావల్ రాశారు. అపరిచితుడు సినిమాలో హీరో క్యారెక్టర్ ఉంది చూడండి, అది యూరోప్లో ఒక జైల్లో ఒక అమ్మాయి ఎవరు మగవాళ్ళు వచ్చినా కొట్టేది. ఒక డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్కి వచ్చేవాడు అనమాట హాస్పిటల్లో, అందరికి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఆ డాక్టర్ని కొట్టడానికి వచ్చింది. అప్పుడు ఆ డాక్టర్ కూర్చొని ఆ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ డాక్టర్ ఏజ్ వాళ్ళ ఫాదర్ ఏజ్ ఒకటే. ఆ అమ్మాయిని తండ్రి చిన్నపిల్లగా ఉన్నప్పుడు కొన్ని 100 సార్లు మోలెస్టేషన్ చేశాడు, రేప్ చేశాడని ఉంది. సో అక్కడి నుంచి ఆమెలో స్ప్లిట్ పర్సనాలిటీ డెవలప్ అయింది ఎక్స్ట్రీమ్ వల్ల. సో ఇలాంటి కేసెస్లో కూడా అటువంటి కోణం ఉండదని ఎట్లా చెప్తారు మేడం మీరు చెప్పండి. రేపు పొద్దున ఇవన్నీ డిస్ప్రూవ్ అయినా అనుకోండి మేడం, ఇతను చెప్పిన వాటికి
ఇతను చెప్పినటువంటి కథనాలకి అక్కడ వాస్తవం మ్యాచ్ కాలేదు అనుకున్నాయి. అప్పుడు ఏం దొరుకుతుంది చూడండి చెప్పండి. అప్పుడు 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 నిందలు మోపిన వాళ్ళు, నింద వేసిన వాళ్ళు వీళ్ళంతా బాధ్యత తీసుకుంటారా? తీసుకోరు. ఫస్ట్ రూట్స్ ఏంటి మేడం, ఇతని మానసిక పరిస్థితి ఏందో చూడకుండా ఇతను చెప్పిన జడ్జిమెంట్ని శిలాశాసనం కింద తీసుకొని అదొక సుప్రీంకోర్టు ఆర్డర్ లాగా తీసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి రకరకాలు చేసి మీరు దేన్ని కార్నర్ చేస్తున్నారు? ఇవాళ ధర్మస్థల అన్నది లేకపోతే వాళ్ళ చర్చ మీరు నేను కూడా చర్చ లేదు మేడం. అదొక అడవిలో జరిగింది, అది కూడా డెజర్ట్. ఎందుకంటే ఆ ధర్మస్థల అనే దానికి ఎంతో ప్రత్యేకత ఉంది, ప్రాముఖ్యత ఉంది. అక్కడ కొన్ని కోట్ల మంది భక్తులు దాని ఆ ధర్మస్థలానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్నది కూడా నిగ్గుదేలాలి. రెండోది ధర్మస్థలానికి సంబంధించినటువంటి ఏరియాలో ఎందుకు డెడ్ బాడీస్ పూడ్చాడు అన్నది కూడా నిగ్గుదేలాలి. దీంతోపాటు దీన్ని ఎందుకు ధర్మస్థలం కిందికి ఎందుకు తీసుకొస్తున్నారు? ధర్మస్థలం యాజమాన్యం, అడ్మినిస్ట్రేషన్ అనండి, స్టాఫ్ అనండి, ఇంకా ఏమన్నా అనండి, ఎందుకంటే మీ దగ్గర ఇప్పుడు ఎవిడెన్సెస్ లేవు కాబట్టి. వై యూ వాంటెడ్ టు కార్నర్ ధర్మస్థల? అదొక పెద్ద పుణ్యక్షేత్రం, అది మంజునాథ టెంపుల్, అవునా? 1 కోటి మంది సంవత్సరానికి మినిమం దర్శించుకుంటారు అక్కడ. అలాంటప్పుడు ఎందుకు దాన్ని వివాదాస్పదం చేస్తున్నారు? అక్కడ దాకా ఎందుకు మేడం? మీరు ఇప్పుడు మీరు నా కళ్ళ ముందు మీరు గూగుల్లో కొట్టండి, మదర్సాస్లో ఎంత హెరాస్మెంట్ జరుగుతుందో చూడండి. చివరికి బెంగళూరులోనే మదర్సాలో ఒక రీసెంట్గా ఫాదర్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముల్లాను కొడుతున్న వీడియో నేను మొన్ననే చూశాను. ఎందుకు కొడుతున్నాడు? ఈ ముల్లాలు అక్కడ లోపల ఉన్నటువంటి ప్రీస్టులు ట్రైనింగ్ ఇవ్వాల్సిన వాళ్ళు, వీళ్ళు ఆ పిల్లల్ని మాట వినట్లేదని కొట్టేవాళ్ళు, మాలస్టేషన్ చేసేవాళ్ళు, వాళ్ళతో అబ్నార్మల్గా బిహేవ్ చేసేవాళ్ళు కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. అట్లా అని చెప్పి మీరు రిలీజన్ని బ్లేమ్ చేయలేరు కదా మేడం. రిలీజన్ని, వాళ్ళ రిలీజన్ బిలీఫ్ని, వాళ్ళ బుక్స్లో ఏముందని మీరు బ్లేమ్ చేయలేరు. ఓన్లీ సమ్ పీపుల్ ఆర్ పర్వర్టెడ్. సో దిస్ పర్వర్షన్ ఈజ్ నాట్ నెసెసరీలీ దిస్ బిలాంగ్స్ టు వన్ పర్టికులర్ రిలీజన్. ఎనీ రిలీజన్, ఎనీ రిలీజియస్ ప్రాక్టీసెస్, ఐఎమ్ నాట్ సేయింగ్ రిలీజన్, ఎనీ రిలీజియస్ ప్రాక్టీషనర్ క్యాన్ బి పర్వర్టెడ్. సో అటువంటిది ఈ అడ్మినిస్ట్రేషన్లో లేదు, ఆ అడ్మినిస్ట్రేషన్లో ఉంది అని మనం చెప్పలేము. కాకపోతే ఇతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మళ్ళీ పునర్పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం మీరు ధర్మస్థలం లేదా అక్కడ ఉన్న ప్రాంగణం, నదీ తీరం, వాటిని మీరు బ్లేమ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎన్నో శవాలు పూడ్చిపెట్టిన వాళ్ళు ఇతని సపోర్ట్ ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ దట్ ఈస్ వెరీ వెరీ వైటల్ పాయింట్ మేడం. ఒక 4 కలిసి ఒక అమ్మాయిని మర్డర్ చేసి రేప్ చేసిన వాళ్ళు, వాడు ఎక్కడైనా పూడ్చిపెట్టచ్చు, రైల్వే ట్రాక్ మీద డెడ్ బాడీ పడేయచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా తోసేయచ్చు. వాడు ఇతన్నే తీసుకొని వెళ్ళి అతన్ని పూడ్చిపెట్టడంలో ఇతను పూడ్చిపెడితే చేసిన పాపం పోతుంది అనుకున్నారు వాళ్ళు? చెప్పండి, ఒక్క లాజికల్ రీజన్ చెప్పండి మేడం. అంత క్రైమ్ చేసిన వాడు, అసలు ఆ పిల్లని అంత అబ్నార్మల్గా చంపేసిన వాడు, వాడికేం మానవత్వం ఉంటుందండి? వాడు డెడ్ బాడీ పడేసిపోతాడు. ఇతని దగ్గర తీసుకొచ్చి ఇతనికి డెడ్ బాడీ ఇచ్చి పూడ్చిపెట్టమని ఎందుకు చెప్పండి అసలు? ఇంకొకటి మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు కొన్ని ఇక్కడ ఒక అనుమానము రావచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు నిజమే, అప్పుడు తను డబ్బులకు ప్రలోభపడవచ్చు, లేదా అతన్ని బెదిరించారా? సెకండ్ వే అయితే సైకాలజిస్ట్ ఇంకోటి కూడా చెప్తాడు, నువ్వు ఏం చేసావు డెడ్ బాడీస్ తో? ఫిడోఫిలియా, అదే అంటున్నా, చైల్డ్ అబ్యూస్ ఉంటారు, చిన్న పిల్లల్ని చేసేది ఉంటుంది. సైకాలజీలోకి వెళ్తే మీరు చాలా పాయింట్స్ వస్తాయి. అంటే ఇన్ని సంవత్సరాలు భయపడి పారిపోయిన అతను ఇప్పుడు మళ్ళీ వచ్చాడు అని అంటే తనని ఒక రకంగా ఇప్పుడు ఎవరైతే నేరం చేశారు అని అంటున్నారు కదా, ఎవరైతే ఈ హత్యలకు పాల్పడ్డారు అని అంటున్నారు కదా, వాళ్ళ పైన రాజకీయ కుట్రలు చేయడానికి మళ్ళీ ఇదే వ్యక్తిని ఇప్పుడు వాడుకొని ఇక్కడ ప్రవేశపెట్టారు అనుకోవచ్చా? మరి అఫ్ కోర్స్ అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే పొలిటికల్గా మీరు క్వశ్చన్ అడిగారు, ఇది పొలిటిసైజ్ అయిందా, అందులో పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే, నేను ఇంకా డీప్గా కూడా చెప్పాను మీకు, అక్కడ ఉన్నటువంటి పీఠాలకు కూడా ఆధిపత్యపు ఈ డిస్క్రిమినేషన్ ఇది ఉంది. మనం అంత లోతుకి వెళ్ళకూడదు, కానీ పీఠాల్లో ఉన్న వాళ్ళు కూడా మా పీఠాధిపతి ఉండాలి, లేదా మా పీఠానికి ఆధిపత్యం ఉండాలనుకునే వాళ్ళు ఉంటారు. దీన్ని ఇప్పుడు మన దేశంలో అందరు కలిసే ఉంటారు మేడం. రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత ఏమవుతుంది, మతం మీద మచ్చ వేస్తేనే వాళ్ళ మనుగడ జరుగుతుంది, అవునా కదా? ఇప్పుడు 15 మినిట్ టైం దో అని ఒకడు ఎందుకు అన్నాడు వాడు? సో కాబట్టి మతంలోనే ఎప్పుడైతే మీకు ఈ పెచ్చులు ఏదైతే క్రాక్స్ ఉంటాయో, ఒక మతంలోనే క్రాక్స్ ఉన్నాయంటే ఆ పొలిటీషియన్కి అడ్వాంటేజ్ అవుతుంది. అది ఏ మతానికైనా, ఏ ధర్మానికి సంబంధించిన. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అక్కడ ఉన్నది కేవలం ఇది ఒక జస్ట్ ఒక ఎన్విరాన్మెంటల్ అటెన్షన్ మేడం, ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొవోక్ అయినటువంటి ఒక అటెన్షన్. అతన్ని ఈ కేసు మొత్తంలో బకరా ఎవడన్నా అనుకుంటే మాత్రం అతనే. అఫ్ కోర్స్ అతను చేసినవి నిజంగా రేపు ప్రూవ్ అయితే ఐ ట్రూలీ అప్రిషియేట్. ఎందుకంటే అతను ధైర్యంగా వచ్చాడు, ముందుకు వచ్చి మాట్లాడాడు, చాలామంది మహిళలకు జరిగిన విషయాన్ని కూడా అతను ముందుకు తీసుకొచ్చాడు. ఇట్ ఈస్ ట్రూలీ అప్రిషియబుల్. కానీ అది ప్రూవ్ కాకపోతే అతను చెప్పింది నిజం అనుకోవాలా? ఏ కారణం ఎలా తీసుకోవచ్చు అంటారు మేడం? ఇతని ఫ్యామిలీని ఎందుకు వీళ్ళు అసలు ఇంటర్వ్యూ చేయరు? ఇప్పుడు నేను స్ట్రైట్ అవే చెప్తున్నా కదా, నేను అఘోరి గురించి నేను అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడో
వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, వాళ్ళ ఇప్పటి అన్నదమ్ములు వరకు ఏం చెప్పారు, కనీసం అదే చూసా మేడం. వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంది అనేది కూడా రివీల్ చేయలేదు, పోలీసులు రివీల్ చేయలేదు, ఇప్పుడు అతను మేడం కూడా మీరు ఒక రివీల్ చేయలేదు. జర్నలిస్ట్ గా చెప్పండి, అతను ముసుగేసుకుని వచ్చాడు, ఆ ముసుగేసుకోవడం రావడం వల్లే ఇంత పెద్ద అటెన్షన్ వచ్చింది మీడియాకి. ఎందుకు నాకు ప్రాణ భయం ఉంది. ఒక గిల్ట్ లో ఉన్న వాడికి అంత ఉండదు మేడం, ఎందుకంటే అన్ని సవాల్ చూశాడు, అంత అబ్నార్మల్. అంటే తనకు ఉండదు గిల్టీ ఫీలింగ్, కానీ మరి వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తారనే భయం ఉండొచ్చు కదా. అట్లా కాదు మేడం, మీరు ఒకటి చెప్పండి, మీరు ఇవాళ మీరు 17 ఏళ్ల కింద మీతో పని చేసిన వాళ్ళు, మీ ఫొటోస్, మీ యొక్క ఆధార్ కార్డు, ఇవన్నీ లేకుండా ఉంటారా? మీరు తెలియకుండా ఎలా ఉంటారు మేడం? మీకు డెడ్ బాడీ ఇచ్చినోడు మనం గుర్తుపట్టడా? చెప్పండి, మీకు డెడ్ బాడీ ఇచ్చినోడు మనం గుర్తుపట్టడా? అందుకే అంటున్నాను. మీరు ఒక గవర్నమెంట్ మీరు అక్కడ ఒక ఆర్గనైజేషన్ లో పనిచేశారు, ఆర్గనైజేషన్ లో మీ డీటెయిల్స్ ఉండవా? ఇవాళ నువ్వు ముసుగేసుకోవడం రావాలి, నిన్ను ఎవడు గుర్తుపట్టడు అనుకుంటే అది ఎంత పిచ్చితనం అది. మీరు గతంలో పని చేశారు, మిమ్మల్ని గుర్తుపడతారు, మీతో పాటు రిటైర్మెంట్ తీసుకునేవాడో మీతో పాటు పని చేసినవాడు మిమ్మల్ని గుర్తుపట్టడా? ఇంకొక విషయం, ఎందుకంటే ఇప్పుడు తను చనిపోయినా పర్వాలేదు అంటున్నాడు కదా, నేను చనిపోయినా పర్వాలేదు కానీ అందుకు నా ఫ్యామిలీని మాత్రము నేను బయటికి చెప్పను అని అంటున్నారు, ఎందుకంటే రేపు నా ఫ్యామిలీని కూడా చంపే అవకాశం ఉంది. అతను వేసుకుని ముసుగు వేసుకుని పోలీస్ స్టేషన్ రాలేదు, అతను వేసుకున్న ముసుగు సమాజానికి వేసాడు, నిజంగా చెప్పాలంటే. అంతే అంటారా? నేనైతే చెప్తున్నా, ముసుగు పక్క అతను సమాజానికి ముసుగేసాడు. ఆ ముసుగు తీసేస్తే అతను డెఫినెట్లీ ఏంటంటే, అక్కడ కొంతమంది మహిళల సేవలు పూడ్చిపెట్టింది ఒకవేళ నిజమే అనుకుందాం కాసేపు, అయినప్పుడు వాటిని ఖండించాలి మేడం. అతను పూడ్చిపెట్టిన సేవలనే కాదు మేడం, భారతదేశంలో మీరు 2016 నుంచి 2024 గణాంకాలు చూస్తే 13 లక్షల మంది అబ్స్కాండింగ్ ఉన్నారు మేడం. 13 లక్షల మంది, అందులో ఎంతమంది రికవర్ అయ్యారు? ఇప్పటికి 2.5 లక్షలు రికవర్ అయ్యారు. అంటే మిగతా 9 లక్షల మంది ఇంకా రికవర్, మోర్ దాన్ 9 lakhs రికవర్ కాలేదు. సో ఈ తప్పిపోయిన వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు, దాని మీద NGOs పనిచేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, గవర్నమెంట్ పనిచేస్తుంది. సో ఇతను రేపొద్దున పబ్లిక్ లోకి వచ్చి నేను చేసిన పని నాకు లోపల నిద్ర పట్టట్లేదు, నాకు ఇప్పుడు ఇన్సోమేనియా ఉంది, ఇన్సోమేనియా పేషెంట్ కూడా అయ్యిండొచ్చు, రాత్రి నీకు నిద్ర పట్టట్లేదు అంటే, మీకు నైట్ నిద్ర పట్టలేదు అంటే మీరు స్లీపింగ్ టాబ్లెట్స్ మీద ఉండాలి. మరి 17 సంవత్సరాలు నువ్వు అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఎందుకు లేవు? పాయింట్ అర్థమైందా మేడం? ఇప్పుడు నువ్వు 17 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నావు, ఇవాళ నువ్వు మందు కొట్టా నీకు నిద్ర పట్టట్లేదా? అప్పుడు 17 ఏళ్ళు నీకు నిద్ర ఎట్లా పట్టింది? ఇవాళ 17 ఏళ్ల తర్వాత సడన్ గా నీకు అక్కడ లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందా? చెప్పండి. లోకల్ అంటే నేను అనను గవర్నమెంట్ సపోర్ట్ ఉందా అనేది, ఇవన్నీ కాన్స్పిరసీ అయితే. లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందా, లేకపోతే నిన్న అక్కడ ఉన్న లోకల్ రీజనల్ పీపుల్ కానీ, ఒక కమ్యూనిటీ వాళ్ళు కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కానీ నీకు ఏమైనా ఫండ్ చేశారా, ప్రొవోక్ చేశారా? దానివల్ల మచ్చపడేది ఎక్కడ? టార్గెట్, ఎండ్ టార్గెట్ వాడేసిన బురద దేనికి తగ్గుతుంది? ఆ టెంపుల్కి వస్తుంది మేడం. ఏదైందండి, ఇప్పుడు ఆ టెంపుల్ గురించి మాట్లాడుకుంటారు, అరే టెంపుల్ అంటే ఇట్లా ఉందా అట్లా ఉన్నది. దీన్ని రేపు పొద్దున్న కన్వర్షన్ మాఫియా వాడుకుందని గ్యారెంటీ ఇస్తారా? మతం మార్పిడి ఎంత జరుగుతుందో తెలుసు కదా భారతదేశంలో. వీళ్ళందరూ కూడా వచ్చి మీరు నమ్మేటువంటి ధర్మస్థలం ఇలా ఉంది, మీరు మా మతంలోకి రండి, మా దేవుడిని మనం రోజు చూడట్లేదు మేడం. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ, మీరు ఎన్ని డిబేట్స్ మీద కొట్టుకుంటున్నారు, మతం పేరు మీద, దేవుడి పేరు మీద పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు, జైలు కూడా పోతున్నారు. సో అటువంటి వ్యవస్థ ఇతని వెనక లేదని మీరు చెప్పగలరా? చెప్పండి, ఒక మాట చెప్పండి మేడం. ఇవాళ ఇన్ని పొలిటికల్ యాంగిల్ మాట్లాడుకున్నవాడు, చాలా కోణాల్లో కూడా రిలీజియస్ కన్వర్షన్ మాఫియా ఇతని వెనక లేదు అని ఎలా చెప్పగలుగుతామని చెప్పండి. నేను అదే అంటున్నాను సార్, ఎందుకంటే ఇప్పుడు ధర్మస్థలి పైన వస్తున్న ఇలాంటి ఎలిగేషన్స్ అంటే ఇంత పెద్ద హాట్ టాపిక్, ఒక ప్లాన్ ప్రకారం ఇప్పుడు జరుగుతుంది అంటారా? ప్లాన్ ప్రకారమే అక్కడ ఈ ధర్మస్థలి పైన ఇంత పెద్ద నింద పడుతుంది అంటారా? ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? 80% ప్లాన్. ఇతను కొన్ని సవాలు పూడ్చిపెట్టాడు అన్నారు, రేపు పొద్దున ఆ బోన్స్ దొరుకుతాయి, ఆ స్కెలిటన్స్ దొరుకుతాయి, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళు ఏ సందర్భాల్లో వాళ్ళ ఆర్గన్స్ మీద కావడం. ఎందుకంటే నేను మెయిన్ ఇందులో 100% నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే, అందులో ఆల్రెడీ 3 కేసెస్ అందులో నమోదైనవి. పాపం చాలా అబ్నార్మల్గా చనిపోయారు వాళ్ళు, దాన్ని మనం ఖండించాలి. కానీ ఇతని ఒక్క స్టేట్మెంట్ తో పాటు ఇంకొక 2-3 స్టేట్మెంట్, రెండోది అక్కడ దాకా ఉంది మేడం, ఇంతమంది జరిగింది కదా, అవునండి మా మీద కూడా మాలెస్టేషన్ అయింది, మమ్మల్ని కూడా అక్కడ ధర్మస్థల అడ్మినిస్ట్రేషన్ ఇలా చేసింది, లేదా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో పనిచేసేవాళ్ళు లేదా స్టాఫ్ మమ్మల్ని ఇలా చేశారని ఒక్క మహిళ స్టేట్మెంట్ ఇచ్చిందా? మీరు మొన్న చూడండి, హిందూ స్వామి అని చెప్పుకునేటువంటి ఒక ముస్లిం మీద మహిళలందరూ వచ్చి అక్కడ కంప్లైంట్ ఇస్తేనే కదా అతను లోపలేస్తే చివరికి 100 కోట్లు 108 crores అతను బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని తెలియదు కదా. అవునా? కొన్ని వేల మందిని అతను హిందూ మహిళల్ని కన్వర్షన్, రిలీజియన్ కన్వర్షన్ చేసినప్పుడు ఈ కాన్స్పిరసీ ఉంది. కాకపోతే ఇప్పుడు జైల్లో ఉన్నాడు మేడం. ఎందుకు ఇంత జరుగుతున్నా కానీ ఒక్క మహిళ వచ్చి ఎస్ ఐ వాజ్ మాలెస్టేటెడ్, ఐ వాజ్ అటెంప్టెడ్ రేప్, the administration is very impure, it is not the same the way the world will understand. ఇట్లాంటివి ఎందుకు చెప్పలేదు? ఎందుకు ధైర్యంగా రాలేదు? సో ఇందులో కాన్స్పిరసీ అయితే ఇతన్ని పొలిటికల్గా వాడుకుంటున్నారా అంటే పొలిటికల్గా వాడుకోవచ్చు,
పీఠాధిపతులు లేదా పీఠాలు వాడుకోవచ్చు, ఈ మతం మార్పిడి గ్యాంగ్ ఉంది, ఈ మతం మార్పిడి గ్యాంగ్ వాడుకోవచ్చు, ఎవరో ఒకళ్ళు వాడుకోవచ్చు. ఇందులో నా లాజిక్ ఏంటి తెలుసా మేడం, అంత అబ్నార్మల్ కండిషన్లో నేను కొన్ని వేల కేసులు చూసాను మేడం, కొన్ని వేల కేసులు నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు నేను చూశాను. వాళ్ళు ఎటువంటి స్టేజ్లో వాళ్ళు ఎలా మారిపోతారు. దీని ఏమంటారు తెలుసా మేడం, సైకాలజీలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు, PTSD. ఒక అమ్మాయికి గతంలో ఎప్పుడన్నా 20 ఏళ్ల కింద రేప్ అయింది, యాక్సిడెంట్ అయింది అన్నప్పుడు వాళ్ళకి అది గుర్తుకొచ్చినప్పుడల్లా ఒక పానిక్నెస్ వస్తుంది, ఒక ఫియర్ వస్తుంది. సో ఈ 17 ఏళ్ల కింద ఇన్సిడెంట్ని వాళ్ళ గిల్ట్ అన్న ఒక రీజన్తో బయటకు వచ్చి వాళ్ళు అప్పుడు బెదిరించారు కాబట్టి ఇప్పుడు వచ్చాను అన్నప్పుడు ఇప్పుడు కూడా నీ లైఫ్కి ఏం సెక్యూరిటీ ఉంది, నీ ఫ్యామిలీకి ఏం సెక్యూరిటీ ఉంది, నేను ఎవడు గుర్తుపట్టడం నువ్వు అనుకుంటున్నావు, నిన్ను అందరూ గుర్తుపడతారు, నీ చరిత్ర తీస్తే తెలిసిపోద్ది. ఓకే, ఇందులో నా యాంగిల్ ఏంటి తెలుసా మేడం, అతను ముసుగేశాడు అంటే, మీడియాకి ముసుగేశాడు అంటే, సమాజానికి ముసుగేశాడు అంటే, పూర్తి డీటెయిల్స్ ఎప్పుడైతే నాతో పాటు XYZ కూడా ఉన్నారు, మీరు వాడిని కూడా వెళ్ళి గల్లా పట్టుకొని ఎందుకు అడగట్లేదు. సో కాబట్టి నేను అనేది ఏంటంటే, అతను ఎంత చెప్పాలో అంతే చెప్పాడు, అంటే ఎవరో ఫుల్ ట్రైన్ చేసి కండిషన్ చేసి పంపించేసి దట్ ఇస్ ఫర్ షూర్. కేవలం ఒక గేమర్ మాత్రమే, అంతే. ఇంకా దాని చుట్టూరా చాలా మంది ఉన్నారు. దాన్ని గేమ్ చేంజర్ అంటే ఎనలిస్ట్ చేయాలి మేడం. అలాంటి ఎనలిస్ట్ ఏంటంటే దాని లోపల ఏమైండొచ్చు అన్నది కూడా తవ్వాలి. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా ఒకటే మేడం, ఏంటంటే ఒక సగటు మనిషి ప్రాపర్ గా ఆలోచించి అక్కడ ఏం జరిగి ఉంటుంది అన్నట్టు ఆలోచన విధానానికి మీరు కావాల్సినటువంటి ఇన్స్పిరేషనల్ థాట్స్ ఇవ్వాలి తప్ప, మీరు అక్కడ ఏదో జరిగితే దాన్ని తీసుకుపోయి మిర్చి మసాలా అంతా వేసి మనకు కావాల్సిందే మనం చూసుకొని మనకు కావాల్సిన కామెంట్స్ మనం పెట్టుకుంటే ఏమొస్తుంది. ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్ నో. సో కాబట్టి నా ఒపీనియన్ అది మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి చూసాం కదా, ఎందుకంటే ధర్మస్థలిలో జరుగుతున్న ఇలాంటి సంఘటన అంటే ఒక ఘోరమైన సంఘటనను దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ కార్మికుడు ఇచ్చిన ఈ ఎలిగేషన్స్ వల్ల కూడా, ఎందుకంటే తను ఎంతవరకు నిజం చెప్తున్నాడు అనే కోణంలో కూడా మన నాగనాథ్ గారు చక్కగా వివరించారు. ఎందుకంటే ఈ విషయాలు కూడా దృష్టిలోకి తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే తనకు తోడుగా ఎవరెవరు సహాయం చేశారో తను చెప్పలేదు వాస్తవంగా. ఇంకొకటి ఏంటంటే, తను ఇన్ని సంవత్సరాలు కూడా ఎందుకు బయటికి రాలేకపోయాడు నిజంగా రియలైజ్ అవుతే, ఇన్ని సంవత్సరాలు పట్టదు కదా ఎవరికైనా. ఇంకొక విషయం కూడా, థర్డ్ పాయింట్ ఏంటంటే, ఒక్క అస్థిపంజరాన్ని అంటే ఒక్కరికి సంబంధించిన అస్థికలను మాత్రమే తీసుకురావడం జరిగింది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి మృతదేహాలై సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఇంకా మీడియా ముందు కూడా పెట్టకపోవడం అనేది ఒకటి. ఇంకొక విషయము, ఆయన ముసుగేసుకొని వచ్చి మరి ప్రాణభయం ఉంటే ఇంకా జీవితాంతం బయటే ఉండేవాళ్ళు, అక్కడ దాకా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు రావడానికి గల కారణాలు. ఇంకొక విషయం ఏంటంటే, మరి అలాంటి అంటే మామూలుగా తను చూసినటువంటి ఆనవాళ్ళు చెప్పాడు, కొన్ని డెడ్ బాడీస్కి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కూడా. మరి అలాంటి క్షణంలో తను కూడా అక్కడ ఏదైనా తప్పు చేసే ఉంటాడు కదా అనే కోణంలో కూడా మనకు చెప్పారు. ఇది కూడా ఎందుకంటే ఆలోచించాల్సిన విషయమే. ఇవన్నీ విషయాలు దాగున్నాయి. ఇంకొకటి, తనని ఎవరైతే ప్రేరేపించారో గట్టిగా కూడా ట్రైన్ ఇచ్చి పంపించారు కాబట్టి, ఎందుకంటే ఆ మృతదేహాలన్నీ పాతి పెట్టడంలో భాగస్థుడయ్యాడు కాబట్టి తనే కరెక్ట్ పర్సన్స్ అని ఎంచుకోవచ్చు కదా. అలాంటి దైవ స్థలాన్ని అపనిందల పాలు చెయ్యాలి అనుకున్నప్పుడు ఇలాంటి పర్సన్ అయితేనే కరెక్ట్ కదా అని ఎంచుకోవచ్చు కదా అనే కోణంలో కూడా చాలా చక్కగా వివరించారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ ప్రభుత్వము ఇవన్నిటిపైన కూడా నిజంగా దర్యాప్తు కొనసాగించి అసలు నిజం ఏంటి అని బయట పెట్టే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న ప్రజలు కూడా ధైర్యంగా గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోతారని కూడా చెప్పొచ్చు. ఇంకా మళ్ళీ అక్కడికి కూడా భక్తులు, ఎందుకంటే కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం కలగాలి అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీంట్లో నిజాలు ఏంటో ప్రభుత్వం బయట పెట్టాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.